హాయ్ ఫ్రెండ్స్, అందరికి ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనండి మీ మంకీ మనీని. సో ఏంటంటే ఈ వీడియో వచ్చేసి కేవలం ఎవరైతే కువైట్లో ఇంత డబ్బు సంపాదిస్తున్నాడు, అంత డబ్బు సంపాదిస్తున్నాడు, లేదంటే ఇండియాలో ఉండేసి కువైట్లో రిచ్ లైఫ్ అలా ఉంటుందేమో, ఫారెన్ లైఫ్ కదా, ఫారెన్ ఎలా ఉంటుందో ఏంటో, నెలకి అంత డబ్బులు సంపాదిస్తున్నాడు, 1,00,000 సంపాదించవచ్చు అని అనుకుంటారు కదా, వాళ్ళ కోసం అయితే ఈ వీడియో. ఇంకా వేరే వాళ్ళకైతే కాదండి, ముందే చెప్తున్నా. సో ఏంటంటే వేరే వాళ్ళ గురించి ఎందుకు, మన గురించి మాట్లాడుకుందాం. ఆల్మోస్ట్ నేను ఇండియాలో ఉన్నప్పుడు ఎలా ఊహించుకున్నానంటే, నా ఫ్రెండ్ ఇక్కడ వర్క్ చేసేటప్పుడు, అరే వాడు 60,000 సంపాదిస్తున్నాడ్రా, 70,000 సంపాదిస్తున్నాడ్రా అని నేనే అనుకుంటా ఉన్నా. ఎవరో గురించి ఎందుకు మాట్లాడడం, నా గురించి నేను మాట్లాడతా. అంత డబ్బులు సంపాదిస్తున్నాడు, ఇంత డబ్బులు సంపాదిస్తున్నాడు, నేను కూడా వెళ్ళేసి అలాగే సంపాదిద్దాము అనుకొని నేను వచ్చిన. వీడికి వస్తే అట్లా అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, ఓకే కదా, అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో నేను అనుకొని నేను వీడికి వచ్చిన, కానీ వాడు ఆ 60,000 70,000 సంపాదించడానికి ఎంత కష్టపడుతున్నాడు అంటే అంత కష్టపడుతున్నాడు. సరే ఏముందిలే బ్రో, ఎవరి కష్టం వాళ్ళకు ఉంటాయి, అది ఇదని అనుకుంటున్నారు కదా, కానీ కాదు. సో మా ఫ్రెండ్ చేసే డెలివరీ ఆల్రెడీ మీకు వీడియోలో చూపిస్తూ ఉన్నాను కదా. ఓకే, నేను కూడా మేబీ జాయిన్ అయ్యేసి అదే అనమాట, ఆ డెలివరీ జాబే. సో నేను వచ్చేసి ఆల్రెడీ మీరు ఇంకో డౌట్ రావచ్చు మీకు, ఏంటంటే ఇంకా నువ్వు జాయిన్ అవ్వలేదు, దాని గురించి ఎలా చెప్తావని. నిజమే బ్రో, నేనైతే జాయిన్ అవ్వలేదు, బట్ కానీ ఆల్మోస్ట్ నేను వచ్చి 5 months అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ 5 monthsలో ఆల్మోస్ట్ నేను తెలుసుకున్నా, అంటే డెలివరీ లైఫ్ ఒక్కటే ఈ విధంగా ఉంటే ఇంకా రాడ్ బెండర్ పని, ఇంకా మేస్త్రి పని, ఇంకా ఇండ్లలో చేసే పని ఎలా ఉంటుంది అని ఊహించుకుంటా ఉంటేనే కొంచెం షవరింగ్ అయితే వస్తూ ఉంది బ్రో. ఏంటంటే మేము డెలివరీ జాబ్ లైఫ్ ఒకటి తీసుకుందాం. ఇప్పుడు మ్యాక్సిమం ఒక డెలివరీ జాబ్ తీసుకుందాం. ఈ డెలివరీ జాబ్లో మినిమం 12 to 14 hours వర్క్ చేయాల్సిందే. అంటే అది మన ఇష్టం అనుకో, 6 hours చేసుకోవచ్చు. అంటే మనకంటూ ఒక ఇది ఉంటుంది కదా, అంటే ఒక టార్గెట్ ఉంటుంది. కంపెనీ టార్గెట్ అయితే 420 అనుకో. 420 చేయడానికి నువ్వు ఒక రోజులో 10 పడవచ్చు, ఒక రోజులో 15 పడవచ్చు, ఒక రోజులో 20 పడవచ్చు, అలా ఉంటుంది. సో 20 ఆర్డర్లు లేదంటే 15 ఆర్డర్లు వేసుకో. ఈ 15 ఆర్డర్లు వేయడానికి నీకు టార్గెట్ ఫినిష్ చేయడానికి ఎన్ని గంటలు చేయాలి, ఎంత ఉంటుంది? మేము ఒక డెలివరీ జాబ్ మాత్రమే మాట్లాడుతాను ఇప్పుడు. ఈ డెలివరీ జాబ్లో ఏంటంటే పొద్దున వస్తామా, 12-14 hours వర్క్ చేయాల్సిందేనా కంపల్సరీ. 12-14 hours ఇదే బండి, ఇప్పుడు నేను కూర్చున్న వెహికల్ ఏదైతే ఉందో ఇదే వెహికల్ కంపెనీ మనకు ప్రొవైడ్ చేస్తుంది. అది ఎలా చేస్తుంది ఏందని స్టెప్ బై స్టెప్ నీకు క్లారిటీగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఈ వీడియో అది కాదు. సో ఈ వీడియో వచ్చేసి డబ్బులు సంపాదిస్తున్నారు బాగా అని అనుకునే వాళ్ళకి మాత్రమే కదా. సో అందుకోసం ఇక్కడ ఎంత కష్టపడతామంటే, ఒక బేల్దారి పని చేసే ఆయన ఎవరైనా కానీ ఇక్కడ ఎండలు ఆల్మోస్ట్ ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ కాదు, ఇంకా 3 నెలలు ఉంటుందంట, 3 నెలలు ఉండొచ్చు. నేనేం చేయలేదు, ఇంకా ఊరికి కూర్చో ఉన్నా, బండిలో మిర్రర్స్ ఎత్తుకొని కూర్చో ఉన్నా, అప్పుడే చెమట కారిపోతుంది. డెలివరీ జాబ్ చేస్తాను, ఇక్కడ నుంచి పైన ఇక్కడి వరకు పైన టీషర్ట్ ఇచ్చేస్తారు, ఫుల్ టీషర్టు, షూ కంపల్సరీ వేసుకోవాలి. ఈ ఎండాకాలం నేను చూసినప్పుడు మొన్నటి వరకు కూడా 40 ఉండింది, అప్పుడు నాకేం కాలేదు. 45కి వచ్చింది. 45కి వచ్చింటే నా ఫ్రెండ్ ఏమో, కానీ నేనైతే ఇక్కడ కూర్చొని మోషన్స్ ఒకే రోజులో అలవాటు లేదు కాబట్టి ఒక్క రోజు 45 degreesలో నేను ఇక్కడ కూర్చోంటే నెక్స్ట్ డేనే మోషన్స్ పోతున్నాయి. అంత విపరీతమైన సమ్మర్ అనమాట. అందరూ మనం ఇండియాలో కూర్చొని, నేను కూడా ఊహించుకున్నా ఎలా అంటే 70,000 80,000 సంపాదిస్తాం కదా, మనం కూడా సంపాదిస్తాం పోతామని. కానీ ఈ డెలివరీ ఫీల్డ్లో ఆ హోటల్ ఉంటుంది, హోటల్ ఒక చోటు, వెళ్ళాల్సిన చోటు ఒకటి, పార్కింగ్ దొరకదు, బండి ఎక్కడ పెడతామో తెలియదు, పోలీస్ అతను ఎవరు వస్తారో తెలియదు, ఫైన్ వేస్తే ఎంత వేస్తారో తెలియదు, 15 దినార్లు మ్యాక్సిమం, అంటే నో పార్కింగ్లో పెట్టినందుకు 15 దినార్లు. మనం ఎంతో కష్టపడి 15 ఆర్డర్లు కొడితే ఒక ఆ ఫోటో తీసుకొని పోయిన పోలీస్ ఆయన మంచోడైతే ఓకే, లేదంటే ఫైన్ వేసినా అంటే అయిపోతుంది ఆడి కలాస్. 15 దినార్లు మనకు రోజు ఎన్ని కొడతాం, ఒక అట్లీస్ట్ ఒక 15 ఆర్డర్లు కొడతాం.
14-15 గంటలు కొట్టింది ఆల్మోస్ట్ ఆడికి క్లియర్ అయిపోతుంది. సో ఇంకొకటి, మేము ఈ 50 డిగ్రీలు నిన్న ఈరోజు 51 డిగ్రీకి కూడా చేరింది. షూ వేసుకొని, షూ అయితే చెమట కారిపోతానే ఉంటుంది బ్రో, లోపల ఉడికిపోతూ ఉంటుంది బగ 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 అని. అవి ఉడుకుతాయి. నీళ్ళు అయితే చూడ ఒకసారి, వాటర్ అయితే పట్టుకొని వచ్చాం, కాలిపోతూ ఉన్నాయి, అట్లా కాలిపోతూ ఉంటాయి. ఎక్కడైనా మనం ప్రశాంతంగా మధ్యాహ్నం అలా కూర్చొని తిందాంలే అని అనుకుంటే ఆర్డర్ ఎక్కడ వేస్తాడో తెలియదు. అన్నం తినేటప్పుడు కూడా లేచి వెళ్ళిపోవాల్సిందే. పోనీ అన్నం తిందామా అని ఆడ కూర్చుంటే పైన సూర్యదేవుడు బగ్గ 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 మండిపోతాడు. పోనీ కార్లోనే కూర్చుందామా అంటే ఆల్రెడీ కూర్చొని పిచ్చి పుడతా ఉంటుంది. పోనీలే ఏసీ వేసుకుందామా అంటే 2 పాయింట్లు పెడితే కానీ రావడంలే ఆ ఏసీ. అనుకోవడం నేనైతే ఇక్కడికి వచ్చి 5 నెలలు అయింది కాబట్టి, అరే ఏంట్రా ఈ లైఫ్, చలికాలం వస్తే నరాలు తెగుతాయంట. చలికాలం ఎండింగ్లో వచ్చిన January 7th, ఆల్మోస్ట్ అప్పుడు నాకు ఒక 2 days చలి లేదు, తర్వాత ఫీవర్ వచ్చేసింది. తర్వాత విపరీతమైన చలి, నరాలు అయితే తెగుతాయి బగ 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 అని. 2 రోజుల తర్వాత నాకు అట్లా, నేను వచ్చిన తర్వాత 2 రోజుల తర్వాత నాకు ఫుల్ ఫీవర్ వచ్చేసింది. పడుకొని నిద్రపోయినా, ఇంకంతే, నా వల్ల కాలే. మళ్ళీ తర్వాత చలి అంటే ఇలా ఉంటుందా అనిపించేసింది బ్రో. ఫస్ట్ నేను క్యాబ్ కూడా ఎత్తుకొని పోకుండే, అసలు బయటికి నేను క్యాబ్ కూడా తీసుకొని రాలే. అప్పుడు తర్వాత ఇంకా జ్వరం వచ్చి మళ్ళీ తర్వాత ఇంకా ఇంతే, గజ్జ 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 వణికేదే, అలాగే ఉన్నది. ఫుల్ చలి, మామూలుగా అయితే లేదు. చాలామంది అనుకుంటా ఉంటారు, ఏముంది వీడియోలో అంతేలే వీడు చెప్తా ఉంటాడు అది ఇదని. సో ఇక్కడ పనిచేసే ప్రతి ఒక్కరికి నిజంగా మీకు అంతగా హ్యాండ్స్ అప్ బ్రో. ఎందుకంటే చాలామంది 8 years, 10 years, 25, 15 years అలా పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. కానీ ఎలా ఉన్నారు ఏంటనేది మాకైతే తెలియదు. నిజంగా బుర్ర తక్కువ వాళ్ళం మేము, ఇండియాలో ఉండేవాళ్ళం. ఎంత కష్టపడుతున్నాడు అనేది మనకు తెలిస్తే కదా, తెలీదు అంటే వాళ్ళు అక్కడ ఎలా ఊహించుకుంటారంటే ఏదో కువైట్కి పోయినాడు, డబ్బులు సంపాదించుకొని వస్తున్నాడు లేరా చల్లరా అని. ఇంకొకటి, ఇక్కడి నుంచి పోయిన వాళ్ళు ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ విసిగిస్తానే ఉంటారు ఇంటికాడ. నేను కూడా అంతే, నేను కూడా విసిగించేవాడినే కొందరిని, రారా బై అట్లా బయటికి పోదాం ఇట్లా బయటికి పోదాం. కానీ అలా అయితే మాత్రం డెఫినెట్లీ విసిగించిందండి బ్రో కువైట్ నుంచి ఇంటికి వచ్చిన వాళ్ళకి. ఎందుకంటే ఇక్కడ ఎట్లయితే మేము పనిచేసి ఇంత కష్టపడి వచ్చి అక్కడ ఏదో కొంచెం లైఫ్ ఎంజాయ్ చేద్దాం అనుకొని అక్కడికి వస్తే, అక్కడ వాళ్ళని ఫ్రెండ్స్ అట్లా ఎవరైతే ఇబ్బంది పెట్టకండి, డెఫినెట్లీ అయితే ఇబ్బంది పెట్టద్దండి. ఎందుకంటే ఇక్కడ ఎంత కష్టపడతానే, ఎలా ఉంటుందంటే ఇక్కడ కష్టపడ్డాం యూపీ నుంచి, ఒక ఉత్తరప్రదేశ్ నుంచి, లేదంటే ఇట్లా బయట నుంచి వచ్చి ఇక్కడ కడపలో కానీ అట్లా వర్క్ చేసుకొని ఒక 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి వెళ్తే మొత్తం వాళ్ళు బాగా హ్యాపీగా, అరే ఫ్యామిలీని చూసుకోవడానికి పోతున్నాను రా అని చాలామంది చెప్తా ఉంటారు కదా పనిచేసే వాళ్ళు ఒక కంపెనీలో కానీ అట్లా. ఆ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనం కూడా ఇట్లే ఉంటుంది. ఇక్కడ నుంచి మనం ఎట్లయితే ఇండియాకి వెళ్ళిపోతామో, ఇక కువైట్ నుంచి ఇండియాకి, యాజ్ ఇట్ ఈజ్ సేమ్ అదే ఫీలింగ్ మనకు ఉంటుంది. అరే మనం కూడా ఇంటికి పోవాలి, పిల్లని చూసుకోవాలి అది అని. సో చాలామంది ఆలోచించేది తప్పు అని నేను చెప్తున్నాను బ్రో, అంతే. ఎందుకంటే నేను అలా ఆలోచించాను కాబట్టి నా గురించి నేను ఆలోచించుకొని మీకు చెప్తూ ఉన్నా, ఇలా ఆలోచించద్దండి. సో ఆడ చాలామంది కష్టపడుతున్నారు. అరే అది ఆ చలిలో, ఆ ఎండలో, లేదంటే చాలా అంటే ఇప్పుడు నేను ఒక డెలివరీ లైఫ్ నేను చూశాను కాబట్టి చెప్పగలుగుతున్నా. ఇప్పుడు ఇంట్లో పనిచేసే వాళ్ళకు ఇంట్లో అయినా లేడీస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, బాయ్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎవరికి ఉండే ప్రాబ్లమ్స్ వాళ్ళకైతే కంపల్సరీ డెఫినెట్లీ అయితే ఉంటాయి బ్రో, లేకుండా అయితే ఉండవు. ఎందుకంటే ప్రాబ్లమ్స్ లేకుండా ఏది రాదు, అన్నీ మనకు కష్టపడితేనే మనకు డబ్బులు వస్తాయి. డెఫినెట్లీ అదైతే నిజం. ఎందుకంటే అందరికీ సుఖంగా డబ్బులు వస్తే ఇంకేం కావాలి చెప్పు బ్రో, అట్టయితే కాదు. సో ఇంకోటి ఏంటంటే, వర్క్ చేసినా వర్క్ చేయకపోయినా డెఫినెట్లీ అయితే నేను ఈ కువైట్లో ఉన్న వాళ్ళకి అందరికి ప్రతి ఒక్కరికి జోహార్ బ్రో. డెఫినెట్లీ ఈ ఎండలకి ఎలా తట్టుకుంటున్నారో, ఈ చలికి ఎలా ఉన్నారో, కానీ ఎందుకంటే ఎవరి బాధలు వాళ్ళకి డెఫినెట్లీ ఉంటాయి. ఒకరి ఫ్యామిలీ కోసం, ఒకరు వచ్చేసి తమ పిల్లల కోసం, లేదంటే ఇంకోటి ఎక్సెట్రా ఇవన్నీ చాలా ఉంటాయి. నాకు అది తెలుసు. డెఫినెట్లీ
ఒకరు కళ కోసం వస్తారు, నేను అది చేయాలి ఇది చేయాలని చెప్పి ఇక్కడికి వస్తూ ఉంటారు. అంటే ఎవరి కళలు అయితే వాళ్ళకు డెఫినెట్లీ ఉంటాయి. కానీ కువైట్లో పని చేసే వాళ్ళకి మాత్రం నిజం నేను 5 నెలలకే చాలా ఇబ్బంది పడిపోయినా. ఏంది ఇంత ఎండలు ఉంటాయి, ఇలా ఉంటుందా లైఫ్, ఇలా ఉంటుందా, ఎన్నో ఇది ఉంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేశాను బ్రో. ఉన్న వాళ్ళకి చాలా థ్యాంక్స్ బ్రో. ఎందుకంటే ఇంకోటి ఏంటంటే లేడీస్ కూడా మ్యాక్సిమం ఆ లేడీస్ అక్క వాళ్ళకైతే ఎంత సఫర్ అయ్యేసి ఇక్కడ దేంట్లో అయినా కానీ సఫరింగ్ అనేది డెఫినెట్లీ ఉంటుంది. ఎంత సఫర్ అయ్యి అక్క వాళ్ళు వాళ్ళ పిల్లల కోసం, లేదంటే వాళ్ళ హస్బెండ్ కోసం, లేదంటే వాళ్ళ కూతురు పెళ్లి చేయాలి, లేదంటే వాళ్ళ బిడ్డలకు పెళ్లి చేయాలి, లేదంటే ఏదైనా చదువు కోసం అక్క వాళ్ళకి ప్రతి ఒక్కరు అక్క మేము బాయ్స్గా అంటే మగవాళ్ళ మేమే వేరే దేశం నుంచి వేరే దేశంకి వచ్చి ఇంత ఇలా ఉంటుందంటే అలవాటైతే ఓకే పర్లేదు అని చాలామంది అయితే చెప్తూ ఉన్నారు. కానీ ఒక అది మగవాళ్ళం అనే సరి సమానమే అక్క, కానీ కొంచెం ఇది ఉంటుంది. మగవాళ్ళమైన మేమే ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ ఆడవాళ్ళు మాత్రం నిజంగా సూపర్ అక్క మీరైతే. ఎందుకంటే ఎంత పెయిన్ అనుభవించి పిల్లల్ని అక్కడే ఇంటికాడ పెట్టేసి అలా ఉండేసి ఇక్కడ ఉండి ఆ బాధనైతే అయితే నేను ఆల్మోస్ట్ అయితే చూశాను. ఆ తల్లి అలాంటి బిడ్డల కోసం అలా చేసేవాళ్ళు ప్రతి ఒక్క తల్లికి అయితే నా తరపున అయితే ధన్యవాదాలు అక్క. నిజంగా చెప్తున్నాను అక్క, ఇదేదో నా సాక్రిఫైస్ అయితే కోసం కాదు. సో అలా అయితే అనుకోవద్దండి. సో ఓకే బాయ్, మా ఫ్రెండ్ వచ్చాడు.